సపోజ్ ఇప్పుడు 70స్‌లో ఒకసారి పిల్లలు ఎక్కువ మంది ఉండకూడదు. ఓన్లీ 1 ఆర్ 2 అనేది ప్రతి దాని మీద ఒక క్యాప్షన్ కింద రాసేవాళ్ళు. అంటే మాకు 80స్ అలా చిన్నప్పుడు లారీల మీద ఆటి మీద చదివి 80, 80, 85 ఆ టైంలో లారీల మీద ఆటి మీద చదివే టైం ఉంటది కదా! 80, 85 అటువంటి టైంలో ప్రతి లారీ వెనక ఒకళ్ళే ముద్దు మీకు మీరిద్దరు, మీకిద్దరు, మీరిద్దరు, మీకిద్దరు అలాగా కొన్ని కొన్ని క్యాప్షన్స్ ఉండేయండి. అప్పుడు థర్డ్ పర్సన్ అనేది కూడా కొంచెం కష్టంగా ఉండేదనమాట. ఇద్దరిద్దరే కావాలి అనేసి చెప్పేవాళ్ళు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారు, పిల్లలు ఎక్కువ కావాలంటే ఇప్పుడు ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని చెప్తున్నారు. ఎందుకంటే వాల్యూ ఆఫ్ రిసోర్సెస్ అటువంటిది. ఇవాళ మనకు హ్యూమన్ రిసోర్సే మనకి ఇవాళ హైలైట్ అయిపోయింది మన ఇండియా సిస్టమ్‌కి. సో, దాన్ని మళ్ళీ పెంచుకోవాలి. లేదంటే మళ్ళీ తగ్గిపోతారు. మళ్ళీ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కువైన దగ్గర నుంచి మళ్ళీ ఇది ఇది మళ్ళీ డెవలప్‌మెంట్ కష్టమవుతది. మనం ముందుకు తీసుకెళ్లాల్సిన మన రేస్‌ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మనకి ఇందులో ఉందండి. మనం దీంట్లో పాటు మనం బ్రతుకుతూ ఉన్న దానిలో పాటు అది కూడా మన బాధ్యత. ఇక్కడికొచ్చిన దానిలో అన్నీ ఇచ్చినటువంటి మన ప్రొఫెషన్‌లో అదొక బాధ్యత. ఇంకా ఇదేంటంటే ప్రొఫెషన్‌నో, కెరియర్‌నో చూసుకొని పిల్లలొద్దు అనుకోవడం అసలు ఇంకా మరీ దారుణమైన పరిస్థితనమాట. ఎందుకంటే మన రేస్‌ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనకుంటది. అది మనం మర్చిపోతున్నాం. నెక్స్ట్ జనరేషన్‌కి జనరేషన్ అనేది మర్చిపోయి ఇప్పుడు ఈ కెరియర్ దీనిలో కొట్టుకుపోతున్నోళ్ళైతే చాలా మందున్నారండి. ఈ చాలీస్ దానికి కారణం ఏంటంటే ఈ సిటీస్‌లో లైఫ్స్ పాపం వాళ్ళకి అందదు. ఏమి తినడానికి గూడా, వండుకోవడానికి కూడా టైం సరిపోదు. రూమ్‌లో ఉండి వండుకోవడానికి. ఇవంతా ఏంటంటే డిఫరెంట్ లైఫ్. వాళ్ళకి అది దాని వల్లే వాళ్ళు మోస్ట్‌లీ ఆల్కహాల్‌కి కూడా అడిక్ట్ అవుతారనుకుంటాను. ఎందుకంటే ఒక సిస్టమాటిక్ లైఫ్ మిస్ అవుతూ ఉంటది. వాళ్ళకున్న మనీ దానికి సాటిస్ఫాక్షన్ ఉండదు. సరిపోదు కూడా వాళ్ళకి. అలా కాకుండా మనకిప్పుడు సో, ఈ రీజన్స్ అన్నీ కావచ్చు. వాళ్ళ పిల్లలొద్దు అనుకోవడానికి రకరకాల రీజన్స్ కావచ్చు. కానీ ఇప్పుడు మళ్ళీ పిల్లలు కావాలి లేదంటే గ్యాప్ వచ్చేస్తుంది బాగా. నెక్స్ట్ జనరేషన్‌కి, ముందు జనరేషన్‌కి చాలా ఎక్కువ గ్యాప్ వస్తుంది. పిల్లలు తగ్గిపోతారు అని చెప్పేసి చెప్తున్నారు. సో, కొన్నాళ్ళ క్రితం అది అవును. ఇప్పుడు కొన్ని కాదు. ఇప్పుడు అన్నీ కాదు కదా! ఎప్పుడు దాన్ని బట్టే ధర్మం అండి. ఇంకేం లేదు. దాన్ని బట్టే ధర్మం మారుతూ ఉంటుంది. ధర్మం లాగానే అది. సొసైటీని బట్టి, అవసరాన్ని బట్టి మనం ఎలా కావాలో అలాగా సో, సొసైటీకి ఉపయోగపడే విధంగా నడుచుకుని వెళ్ళడమే ధర్మం. అది అందుకని మనకు అనుకూలంగా కాదండి. సొసైటీకి అనుకూలంగా, సొసైటీకి కావాల్సిన విధంగా నడుచుకోవడం. ఇదే మన ధర్మం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగుమని గంట కొట్టండి.